హైదరాబాద్ పొట్ట చేత్తో పట్టుకొచ్చే వాళ్ళని కాదందు, పని పాట లేకుండా బేవర్స్గా తిరిగే వాళ్ళని పొమ్మనే చెప్పదు. నిజాంస్ నుంచి నా వరకు, చార్మినార్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు. ఆపవాయ్, నువ్వు టూరిస్ట్ గైడ్వా ఏమిటి? మన గురించి చెప్పరా అంటే హరప్పా నాగరికత, ఆవకాయ బద్ద, ఈ సొల్లంతా ఎవరు చెప్పమన్నాడు? చరిత్ర నుంచి మొదలు పెడితే మన కథగా అయిపోతుందని ఈలోగా యూట్యూబ్ యాడ్లో 4 పడతాయి, అవసరమా? నా పేరు సాయి. చిలకలూరుపేట దగ్గర ఓ పల్లెటూరులో రత్నాలమ్మ వెంకటేశ్వరరావులకు పుట్టాను. ఇప్పుడు ఏంట్రా, నీకు బార్సాలు చేయమంటావా? పాయింట్కి రా. వీడే బిలహరి. పౌరోహిత్యం చేసేవాడు. ఎవరూ పిల్లనివ్వట్లేదని ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుందామని వచ్చాడు. అది మనమే. ఫేస్ చూడడానికి రంగూన్ రౌడీలా ఉంటుంది కానీ అయ్యప్ప సాక్షిగా మంచితనం, మానవత్వం లాంటి అవార్డులు ఎన్నో పొందాల్సిన వాడిని. బ్రతుకు తెరువు కోసం బాయ్గా పనిచేస్తున్నాను. ఏమండి, నేను సాయినొచ్చాను. ఎక్కడున్నారు? ఏమండి, సాయినొచ్చానండి. ఎక్కడుంది ఈవిడే? కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఏమిటే? ఎంత తుప్పల్లో పని అయితే మాత్రం లిటరల్గా తుప్పల్లో పెట్టిందేంటి? మీ ఫ్యాంటసీలు మండిపోను. ఎక్కడున్నావు తల్లో? ఉన్నారా? రేయ్, వర్క్కు టైం అవుతుంది. అసలు ఈరోజు డబుల్ షిఫ్ట్. లంచ్కి రాను. బాయ్ రా. ఒరే వాసు, వీడు చేసే బాయ్ ఉద్యోగానికి ఆ ఇన్షర్టు, ఐరన్ డ్రెస్సు, షూసు, ప్లాస్కో, అంబ్రెల్లా అవసరం అంటావా? బహుశా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇదేనేమో. ఒరే, నైట్ రైస్ మిగిలిపోయింది, కొంచెం వామేసి తాలింపు పెట్టేశాను. ఈ పూటకల్ అడ్జస్ట్ అయిపోదాం. కొంచెం నెయ్యి దట్టించావంటే అద్భుత. వీడే వాసు. అనాథాశ్రమంలో పెరిగాడు. చదువు పూర్తయినప్పటి నుంచి మాతోనే ఉంటున్నాడు. తనకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అనుకున్నవన్నీ జరిగితే విధెందుకు, అంతా మంచి జరిగితే కర్మెందుకు. పాజిటివ్గానే అనుకుందాం. ఏమో జరగచ్చేమో, ఏమో గుర్రం ఎగరచ్చేమో. మనమేంటి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నాం. పెట్రోల్ ఉందా? 100 కొట్టి నుంచి వారం అయిపోయింది. ఎలా ఇప్పుడు? 2319. ఇది పేపడో కాదండి. మరెందుకు బైక్ ఇక్కడ ఆపావు? పెట్రోల్ చెక్ చేసుకుందామని. తప్పైతే సారీ అండి. నువ్వెందుకు తలదించుకుని మాట్లాడుతున్నావు? నేను తలెత్తే మీరు పోతారని. ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదండి, సారీ. నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఎక్కడి వరకు వెళ్తున్నావు? మాదాపూర్. నేను అటే వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా? మీరు ఆల్రెడీ వెహికల్ బుక్ చేసుకున్నారు కదా. వాడు వచ్చేలోపు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయేలా ఉంది. అయినా రీజన్స్ చెప్తే కానీ డ్రాప్ చేయవా? హెల్పింగ్ నేచర్ లేదా? ఇదేంటిగా తగులుకుంది. సరే అయితే మీరు నన్ను అన్నయ్య అని పిలిస్తేనే నేను డ్రాప్ చేస్తాను. అదేం కండిషన్? సర్లే, ఏదో ఏడు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. మీరు ఇంకా పిలవలేదు. ఓకే బ్రో, పద బ్రో. దారిలో వెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టించుకుని వెళ్దామండి. అలాగే బ్రో. రండి, వెళ్ళమంటారా? జనని, జనని, జనని. రెండు నిమిషాలు. ఎవరది? ప్లంబర్ని వచ్చానంటీ. ఇప్పుడు అవసరం లేదని చెప్పవే. వినిపించింది కదా, వెళ్ళు. అది కాదు జనని, ఒకసారి నేను చెప్పింది విను. జనని,
వెళ్ళిపోయింది ఏమిటి? ఇప్పుడు ఏమిటి చేయాలి చెప్పమా? అయినా పట్టువదలను విక్రమార్కుడు వల్లే మళ్ళీ వస్తాను నేను. వదిలిపెట్టను అస్సలు నిన్ను. నమస్తే అండి, సాయిని వచ్చాను. లోపలికి రా. ముందేం చేయమంటారు? ఉల్లిపాయలు కట్ చేయి. సరే అండి. ఆ గొడిగేంటి? వర్షం వచ్చినా పని ఆగకూడదని. సరే, నాకు బాగా ఆకలేస్తుంది, త్వరగా వంట చేయి. సరే అండి. ఏమండోయ్, ఎవరినైనా ఈవిడొచ్చింది ఏమిటి చెప్పమా? చక్కెర పొంగల్ ఆర్డర్ చేశారండి. చక్కెర పొంగలే ఆ, మా వారే ఆర్డర్ పెట్టుంటారు నాయన. ఈరోజు దేవి దర్శనం మరి లేదు. ఇవి ఏమి రసాలు? కింద పడిన వేరుకుంటావేంటి? అయినా అవి చిలక్కొట్లు. చిలక కొట్టినయే బాగుంటాయి లేరా? ఎవరమ్మా? డెలివరీ బాయే చక్కెర పొంగల్ తీసుకొచ్చాడు. ఎవరు ఆర్డర్ చేశారట? ఇంకెవరు? నాన్నగారు. నేనేం చేయలేదే. ఎవరిదో ఏమిటో తిరిగి ఇచ్చేసేయ్. నీకేం పోయే కాలంరా? ఉచితంగా వచ్చింది వద్దనకూడదు. ఆ ఉచిత సేకరుడికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఒక దీవెన పడాయి. పాపం ఎవరో ఆర్డర్ పెట్టుకుని ఉంటారే, వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది. నేనే ఆర్డర్ చేశాలే, మర్చిపోయాను. దీనికి అప్పుడే మతిమరుపు వచ్చిందంటే ముసల్దైపోతుంది. సువత్సలా, బ్రహ్మగారి కబురు పెట్టు. నేను పోయేలోపు ఒక మంచి వరుణ్ణి చూసి దీనికి పెళ్లి చేసేద్దాం. నీ మీద నమ్మకం లేదే బామ్మ, 2 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నావు. పెళ్లి చేసుకోమంటే నమ్మకం లేదంటుందేమిట్రా? మీకు అలా అర్థమైందా అత్తయ్య గారు? ఏమిటో ఈ కాలపు మాటలు చేష్టలు అర్థమై చావడం లేదు. కాఫీ తీసుకురావే. పాలు లేవు అత్తయ్య గారు. లీటర్ పాలేమైనా? పాయసం చేసుకుని తినేసాను అత్తయ్య గారు. ఇదేమిట్రా, వండుకుని ఒక్కతే తినేస్తుంది. ఈ మధ్య దానికి కొంచెం నలతగా ఉంటుంది, అందుకే నేను ఏమీ అనట్లేదు. అందుకని తినేస్తే ఎలా? ఏముందో మాకో వాడాలి. ఆ క్షవరం కూడా అవుతుందిలేవే. శ్రీరంగరంగ, ఇప్పుడు నా కాఫీ ఎవరిస్తారా? జనని, ఒక పాల ప్యాకెట్ తీసుకురామ్మా. ఎక్కడ జాబ్ చేస్తున్నావు? నీ పేరేంటి? హలో బ్రో, నిన్నే అడిగేది. నా గురించి మీకు ఎందుకండి? ఏదో కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా, టైం పాస్ అవుద్దని. ఇంకో 5 నిమిషాల్లో రీచ్ అయిపోతాం కదా. బైక్ ఆపు. ఆ, ఎందుకండి? ఆపు చెప్తా. ఆ, నా పెట్రోల్ నాకు ఇచ్చే. ఈ బాటిల్లో ఎయ్. ఆ, అలా ఎలా వస్తుందండి? ట్యాంక్లో పైపేసి పీలిస్తే వస్తుంది. సడన్గా ఏమైందండి మీకు? ఏంట్రా నీ ఎక్స్ట్రాలు? ఇందాని నుంచి చూస్తున్నాను. పేరు అడిగితే చెప్పు, లిఫ్ట్ అడిగితే బ్రో అని పిలవమంటావు, కండిషన్లన్నీ పెడుతున్నావు. బైక్ నీదే కావచ్చు, దాంట్లో పెట్రోల్ నాది. వాసు. వాసు? జస్ట్ వాసు? అవునండి. వాసు కుమార్, వాసు నాయుడు, వాసు రెడ్డి. ఇంటి పేరు? నాకు అసలు పేరే లేదండి. ఆశ్రమంలో నన్ను పెంచిన ఆయన పెట్టింది, వాళ్ళ కొడుకు పేరంట. ఇంగువ కూడా ఉండుంటే సాంబార్ అదిరిపోయేదండి. కొన్నిసార్లు ఉన్నవాటితోనే అడ్జస్ట్ అవ్వాలి, లేదా ఉందనుకుని ఊహల్లో బతికేయాలి. బాగా బతికి చేరినట్టున్నారు. చెడైనా బతకాలనుకుంటున్నాను. సొసైటీ ముద్రేసేది కదండి. అదే సొసైటీ కడుపు నింపదు కదండి, కష్టం తీర్చదు కదండి. కొత్తిమీర కూడా ఇచ్చారంటే నేను వెళ్ళి సాంబార్ చేసుకుంటా. మ్మ్. వాసు పేరు బాగుంది. థ్యాంక్స్ అండి. నా పేరు అడగవా? నాకు అవసరం లేదు కదండి.
ఇది నీ పేమెంట్. థ్యాంక్స్ అండి. ఇది నీ టిప్. మళ్ళీ థ్యాంక్స్ అండి. మళ్ళీ వర్క్ ఉంటే చెప్పండి. మీకు నాన్ వెజ్ ఇష్టం అయితే కనుక చికెన్ చెత్త కొట్టేస్తాం. సరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. జనని జనని పిలుస్తుంటే వెళ్ళిపోతావేమిటి? వారం రోజులుగా నీ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు ఏమిటట? రాగానే గేట్ వేసేస్తున్నావు. అసలు ఎందుకు మాట్లాడాలి నీతో? మనిద్దరం మనసిచ్చి పుచ్చుకున్నాం కాబట్టి కొంపతీసి వేరే వాడికి ఇచ్చేచ్చావా ఏమిటి? ఏమిటా మాటలు? మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే ధైర్యం నీకు లేదు. మా ఇంట్లో మాట్లాడమంటే టైం కావాలంటావు. అందుకే నువ్వు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతావో నేను నీతో అప్పుడే మాట్లాడతా. నిన్ను కలవడానికే రకరకాల మారు వేషాల్లో వస్తున్నాను. పగటి వేషగాలు కూడా అన్ని వేషాలు వేరు. నిన్ను చూడాలని ఏదో ఒక పార్సెల్ పట్టుకొస్తే మీ అమ్మగారు చటుక్కుని పట్టుకొని లటక్కని లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆయా గడపలు వేయడం కూడా నా వల్ల కావట్లేదు. ఇంకేం దగ్గర ఉంటుంది మాట్లాడడానికి? చూడండి బిలహరి గారు, తల్లిదండ్రులకు తెలియకుండా చేసే ఏ పనైనా తప్పే కదా. మన ప్రేమ కూడా తప్పు కాకూడదంటే అందరినీ ఒప్పించాలి. మరి చిక్కుల్లో పెట్టేసింది ఏమిటి జనని? ఏ ఉద్యోగం వెలగబడుతున్నా అని మీ పెద్దలతో వచ్చి మాట్లాడను. ఆకలి వేస్తే అన్నదానానికి, దాహం వేస్తే చలివి అందడానికి వెళ్తున్నాను. ప్రేమించేటప్పుడు ఈ కారణాలు అడ్డు రాలేదా ఏమిటి? ఏమిటో అది రసాయనిక చర్య వల్ల జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య. దానికి సమయం సందర్భం ఉంటుందా? మా బామ్మకి అసలే పట్టింపులు ఎక్కువ. ఆచారాలు ఒకటే కాబట్టి పర్వాలేదు, కానీ ఆదాయం మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది సుమి. కొంపదీసి ఆవిడ సంబంధాలు చూస్తున్నారా? ఉంటే చెప్పు మరి. జనని జనని ఇదేమో హ్యాండ్ ఇస్తుంది, వీళ్ళ అమ్మేమో చక్కెర పొంగల్ లాక్కుంటుంది. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎలాగూ? శనివారం ఏడుకొండల స్వామి గతి. ఒరే వాసు, తాంబూలం వేసుకుంటావేమిట్రా? నాకు అలవాట్లేదురా, నువ్వు గాని. భోజనానంతరం పంటి కింద ఆకు చెక్క వేసుకుంటే జీర్ణక్రియ రావళపిండి ఎక్స్ప్రెస్ లా పరిగెడుతుంది. బిలహరి గారు, ఆ ఆకు ఒక్కేదో ఇటు పడేయండి. వీడియో కూడా నా ప్రాణం మీదకి వేసుకొని చావు. లాభం 1 2. ఏమో జీతం వచ్చిందా? ఇది జీతం కాదు, టిప్పు. టిప్పా? టిప్పే అంత వచ్చిందంటే టిప్పుతో నువ్వు టిప్పు సుల్తాన్ అయిపోవచ్చును. ఇది నాన్న హాస్పిటల్కి, ఇది అమ్మ మందులకి, ఇదేమో వడ్డీకి. సాయి, నీలాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు కదా. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినరవేమ. ఆహా, వేమన గారి పద్యం బేషుగ్గా చెప్పావు. సాయి, ఓనర్ గారి భార్య ఏమిట్రా నాకు లైన్ వేస్తుంది? అది ఓనర్ గారి భార్య కాదు, ఓనరే. మొన్న కూడా ఇంతే, గోరింటాకు పెట్టుకుందా రా అని పిలిచాడు. ముగ్గు పిండిందా? నన్ను ముగ్గు పిండి అడుగుతాడేమిట్రా? నేను లేనప్పుడు మీరు ఏం చేస్తున్నారో మాకేం తెలుసండి. ఒరే మలపత్రాసుడా, ఒక్క పిడుగుద్దిచ్చానంటే ముల్లోకాలు కనిపిస్తాయి. ముగ్గు పిండి మా దగ్గర ఎందుకు ఉంటుందండి? రీల్స్ చేస్తున్నాను రా. మా ఆవిడని అడిగితే ఏదో తేడాగా చూసింది. అమ్మా, మీరేంటండి భోజనాల తర్వాత బాటిల్ తీశారు? ఇంట్లో కష్టం, ఇక్కడైతే మన ఇష్టం. ఇలాంటివన్నీ మేము ఎంకరేజ్ చేయమండి. అదే నా డౌటు. మీరు పార్టీలు చేసుకోవట్లేదు, టయానికి రెంట కట్టేస్తున్నారు. మంచి టెనెంట్లు దొరికితే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేంటండి బాబు. దురద సుఖం గోక్కునేదాకా తెలియదని. వాసుకేమైంది అలా పైకి చూస్తున్నాడు? అంటే ప్రేమలా పడ్డాడు బిడ్డ. ఎరా వాసు, నాకంత అదృష్టం లేదురా. ఏ నీకేం తక్కువ? చెప్పరా వాసు,
రాసి పెట్టలేదు అంతే. అంటే ఇంతవరకు ఎవరిని నువ్వు లవ్ చేయలేదా? చేశాను. ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన కొత్తలో తను చూశాను. చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. అన్నా స్వీట్ సోడా ఉందా? ఉంది. లెమన్ సోడా? అది కూడా ఉంది. మసాలా ఉంది. నీకేం ఇష్టం? చిన్నప్పటి నుంచి గోలి సోడా మాత్రం ఇష్టం అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇష్టమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. ఒక లెమన్ సోడా ఇవ్వండి. ఐ లవ్ యూ సోనీ. లవ్ యూ టూ. అదేంటి అంత ఈజీగా చెప్పేసావు? మన మధ్యలో ఉన్న ఫీలింగ్ అదే కదా. అన్న ఎంతేందన్న? 40 రూపాయలు. అర్రే వాళ్ళ స్కూటీలో మర్చిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. తర్వాత ఏమైంది? తను చనిపోయింది. నిజమే, బాధాకరమే. ఆ పిల్ల చనిపోతే వేరే అమ్మాయిని ట్రై చేయి. ఆ తర్వాత నలుగురు ట్రై చేశాను. ఎవరైనా ఓకే చెప్పారేమిటి? అందరూ ఓకే చెప్పారు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఆలోచిస్తున్నావా? నేను మీ దగ్గర ఒక విషయం దాచాను రా. నేను ఎవరిని ప్రేమించినా వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. నీ తలకాయ్, ఇలాంటివన్నీ నమ్మావంటే నాకిపోతావు. అంటే ఆ నలుగురు